నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సినిమాను తలపించిన సంఘటన చోటు. రమణ పేషెంట్ కి ఇంజెక్షన్ వేసిన వెంటనే చనిపోవడంతో బంధువుల ఆందోళన. నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. మా స్థలానికి రక్షణ కల్పించండి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. ఆళ్లగడ్డ అహోబిళం క్షేత్రంలో కొండల నుంచి జారుతున్న జలపాతాలు, ప్రకృతి అందాలు పరవశించిపోతున్నాయి. నంద్యాలలో మొట్టమొదటిసారిగా రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం కామధేను సిరిసంత 12వ తేదీ ప్రారంభం, కరపత్రాలు విడుదల. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి, సిఐటియు నాయకులు వెల్లడి. నంద్యాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్లకు అలవెన్స్ వేతనాలు చెల్లించాలి, మా ఉద్యమం ఆగదు, వైద్యులు నిరసన. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించండి. 222 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో ఓ వివాహ వేడుకకు సినీ నటుడు సుమన్ ఘన స్వాగతం పలికిన అభిమానులు, సెల్ఫీల సందడి. కొలిమిగుంట మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన రమణ గత 4 రోజుల క్రితం కాలుకు దెబ్బ తగిలిందని నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. కాలు కొద్దిగా ఇన్ఫెక్షన్ అయిందని, కాలుకు ఒక చిన్న ఆపరేషన్ చేయాలని గవర్నమెంట్లో ఉన్న డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకి ఆపరేషన్ చేస్తామని పేషెంట్ రమణకు ఒక నర్స్ ఇంజెక్షన్ వేయడం జరిగింది. ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికే రమణ మరణించడం జరిగింది. ఈ విషయంలో మృతుడి బంధువులు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఎలాంటి రోగం లేదు, ఆరోగ్యంగా ఉన్న మనిషి కాలికి గాయం మాత్రమే ఉండడంతో ఎలా చనిపోతాడు, డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఠాగూర్ సినిమాలో ఎలా జరిగిందో అలాగే జరిగిందని, వైద్యుల నిర్లక్ష్యమే మా భర్త మరణానికి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సమస్య పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. డాక్టర్లు ఏమంటారు, డాక్టర్లు ఎవరు వేగంటారు లేవు, రానే లేవు. నర్సు కూడా రాలే, చూసేసిన ఆమె కూడా రాలే. ఏం చెప్పాలి సార్, మేము ఇటునే కూకుండాలా, ఏం చేయాలని? ఇంత మంచిని చంపి కూకున్నారు. ఈ ఆసుపత్రి ఏం ఆసుపత్రి సార్ ఇది? ఇటు అధ్వానం ఆసుపత్రి. మంచి వచ్చే చిన్న కాలికి అంత మంచిని చంపినారు. బండవాడిని, అది బండవాడిని దానికి ఇట్లా చేసినారు. బాగానేది, అన్ని బాగానే కట్టు కట్టించుకొని కానీ వచ్చి ఆపరేషన్ చేస్తామని చెప్పి ఇట్లా చేసినారు. ఇంత అధ్వానం ఆసుపత్రి ఏడ చూడలేదు సార్. పాపోడు దాదాపు వారం అయింది ఇక్కడనే వచ్చి ఉన్నాడు. ఏదో సూది వేసినాడంట సార్, సూది వేసినాడు, అట్లే కుక్కలు అట్లే పడిపోయినాడు. హాస్పిటల్ ఎప్పుడు అడ్మిట్ అయ్యాడు? అదే వారం అయితే ఉంది. అదే బండ పడింది, బండ పడిన దానికి చిన్న దెబ్బకి ఆపరేషన్ చేయాలని చేసినారు. అసలు ఎవరే కానీ ఇంతవరకు గడప రాలే. పోలీసు వాళ్ళు వచ్చి బాడీ నప్ప చెప్తాము, ఒక గలాట చేయకుండా పీనిగం తీసుకొని పోమని చెప్తాను. అంటే మేము మనుషులను చంపించుకొని పీనిగం తీసుకొని ఊరికి పోవాలా? అంటే వాళ్ళ భార్య పిల్లలు భార్య ఎట్ట బతకాలా? ఇంజెక్షన్ డాక్టర్ వచ్చి చేసినాడా, నర్స్ వచ్చి చేసినాడా? నర్సు వేసిందంట. నర్సు వేసింది. ఆ నర్సు కూడా ఇంతవరకు రాలే. నర్సు మొక్కమన్న కూర్చోండి, ఇప్పుడు రాలే. ఎవరే కాదు, ఇంతవరకు ఎవరే కానీ రాలే. ఏం సార్ ఇంత ఆసుపత్రి ఇది ఏమన్నా బట్టి పీడన నమ్మకం వచ్చి ఇట్లా చేసి పంపించారా? మంచి పిల్లని పీడియం చేసి పంపించారు. మాకు ముసిలోడు కాదు, ముక్కులోడు కాదు, కనీసం 40 ఏళ్ళు గట్టిగా లేవు. ఆ పిల్లని ఇటు చేసి పంపించే ఎట్లా సార్ మేము?
మాకు అన్యాయం చేసి పెట్టారు. హాస్పిటల్ ఏంది ఇది హాస్పిటల్ కాదు ఇది. మాకు వాళ్ళు వచ్చి న్యాయం చెప్పి మాకు వచ్చి చెప్పాలా, మాకు న్యాయం కావాలా, పిల్లలు బతకాలంటే వాళ్ళు చెప్పాలా. ఇంతవరకు రాకపోతే కారణం ఏంటి అంటే వాళ్ళ ప్రాణాలు ఉన్న ప్రాణాలు కదా, వాళ్ళు డ్యూటీ చేసి చేసి డబ్బులు కొట్టి చంపి ఇప్పటికి రాకోకుండా ఉన్నారు. పోయి స్టేషన్ కాడికి పోయి కేసే పెట్టేస్తామా? తప్పు చేయకుండా బయటికి రావాలా? ఊరికే వచ్చి రంగానే పొద్దున చచ్చిపోతానే అంత బరువు అయిందా? సంపడం తోపుని అడగనా? హాస్పిటల్ గవర్నమెంట్ దానికేనా సంపనికేనా హాస్పిటల్ కట్టించేది? చచ్చిపోతానే సున్నికి వచ్చినా కానీ చచ్చిపోతానే ఏ కారణం లేకుండా సూర్యేసి చచ్చిపోతే ఏ కారణం కూడా అడగద్దు. నర్సులు కూడా నర్సులు కూడా పోలీసులు చెప్పినారు అంతే. గవర్నమెంట్ ఒకటి వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చాయి కదా అని అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు? ఆపరేషన్ చేసినారా? సచ్చినోడికి ఏదైనా కూడా చేసిండ్రు. తాగుడు సినిమాలో కట్టి పెట్టి లెక్కలు వచ్చాయని చేసిండ్రు. కానీ చేయలేదు కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి లేకపోతే కోసి కట్టు కట్టి పెడతారు. ఇది జరిగింది చేసి అంటే అని అట్ట కూడా చెప్పేది ఈ ఆసుపత్రి. అట్ట కూడా చెప్పు ఈ హాస్పిటల్ వాళ్ళకు డబ్బులు ముట్టాయి కదా, నెలకు ఎవరో ఇచ్చినారు కదా, వాళ్ళే సంపాదించలే కదా. ఇక్కడ బీరసాల ఒక్కటేనే వాళ్ళకు లెక్కలు గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాలంటేనే భయపడతారు. ఇట్లా చేసి ఇంజక్షన్ అంటే చచ్చిపోవడానికి కూడా మన డాక్టర్లు బతికేయడానికి ప్రాణాలు వచ్చారు. డాక్టర్ అంటే చంపడానికి కూడా డాక్టర్లు డాక్టర్లు కాదు, వాళ్ళు రాక్షసులు అనేది. కనీసం అంటే వాళ్ళు రాక్షసులు అనేది వాళ్ళ ప్రాణాలలో పడే కదా. వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఎట్ట పుట్టించుకుంటారు వాళ్ళను? అట్టనే కదా యువతలు కూడా పుట్టించుకోలేదు. బాధ్యతలు ఇప్పుడు సూర్యేసిపోతావు నువ్వు అంటావు. ఇంత మాత్రానికి మేము ఇంతకన్నా ఎంతో కదా, బతికిన కాడికి బతికి ఉండు కదా. వీడికి తీసుకొచ్చి ఆపరేషన్ అది పెట్టారు. బాగా 4 రోజులు కూడా ఏం లేదు, ఏం జబ్బు లేదు అని చెప్పినారు. పొద్దున ఏం చని చచ్చిపోవడం కాదు, అది కాబట్టి చేసినారు. ఏదో ఈరోజు స్థానిక నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో వెంకటరమణ అనే పేషెంట్ మారుమూల గ్రామం కొలమగుల మండలం నుంచి వచ్చి ఇక్కడ 4 రోజుల నుంచి అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటున్న వ్యక్తి ఈ రోజు కాలుకు ఆపరేషన్ చేస్తామని చెప్పేసి 6 గంటలకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. 5 నిమిషాలకి అతను చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఇంజెక్షన్ అనేది కూడా ఏ డాక్టర్ ఇంతవరకు ఇచ్చాడు, ఏ నర్సు ఇచ్చారు, ఇక్కడ అనిసిస్టే డాక్టర్ కూడా లేకుండా ఈరోజు ఎక్కువ మత్తు చేయడంతో ఈరోజు ఇక్కడ చనిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటు ఇంతవరకు ఉదయం 6 గంటల నుంచి పేషెంట్ చనిపోతే ఇంతవరకు ఒక ప్రభుత్వ డాక్టర్ కానీ, ఒక ఆర్ఎంఓ కానీ, ఒక సూపరింటెండెంట్ గారు కానీ, డిసిహెచ్ఓ గారు కానీ ఇంతవరకు వచ్చి ఆ పేషెంట్ కు ఏం జరిగింది, ఆ కుటుంబానికి ఏం జరిగింది అని ఇంతవరకు కూడా ప్రశ్నించే తరుణం లేదు. కాబట్టి తక్షణమే మీరు హాస్పిటల్ నిర్మించారు కానీ ఇక్కడ మాత్రం స్థిరత్వమైనటువంటి స్థిర నివాసం గల డాక్టర్లను మీరు నిర్మించలేకపోతున్నారు. అలా మీకు ఇంట్రెస్ట్ లేని డాక్టర్లు తక్షణమే మీ యొక్క ఉద్యోగాలకు రాజీనామా చేసి మీ ప్రైవేట్ క్లినిక్ నడుపుకోండి, బాధ లేదు. కానీ ఇంకా పేద నిరుద్యోగ డాక్టర్లు చాలా మంది కూడా ఇక్కడ పనిచేయడానికి సమసిద్ధంగా ఉన్నారు. పేద రోగులకు అండగా ఉండడానికి కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ కూడా ఈ స్టాండర్డ్ గా మెడికల్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఒక్కరు కూడా డాక్టర్లు ఇప్పటికి కూడా కర్నూలు నుంచే రోజు అప్ అండ్ డౌన్ చేస్తే మీరు ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలరు? మీరు వచ్చి రానికే ఫోన్ల ద్వారా మీరు నర్సులకు చెప్తూ మీరు ఫోన్ల ద్వారానే ట్రీట్మెంట్ చేస్తే ఈ రోజు ఒక ప్రాణం బలిపశువైంది. ఆ ప్రాణానికి నష్టపరిహారం మీరే ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేపించాడో, ఏ డాక్టర్ అయితే ఈ ట్రీట్మెంట్ చేయమని ఫోన్లో సంపాదించాడో ఆ డాక్టరే ఆ ప్రభుత్వానికి అండగా ఉండాలి. వాళ్ళకి నష్టపరిహారం న్యాయం చేయాలి. అతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి మరొక పేషెంట్ కి ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ సూపరింటెండెంట్ ప్రభుత్వ అధికారులతో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నాగరాముడు ఏవైఎం జిల్లా కార్యదర్శి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని కొంతమంది వ్యక్తులు స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని
అక్కడ ఉన్న స్థలం యజమానులు ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల ఉన్న స్థలాన్ని 2007లో ఆ స్థలానికి మున్సిపాలిటీ అప్రూవల్ అన్నీ ఉండడంతో కొనుగోలు చేయడం జరిగింది. 2007 నుంచి ఈ రోజు 2025 వరకు ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, మేమిక్కడ 16 మంది స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, మా స్థలానికి రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. 428 సర్వే నెంబర్ మూలసాగరం పులమేరులో మున్సిపల్ ఆఫీస్ వెనకల 2 ఎకరాల 13 సెంట్లు 1982లో శివానందప్ప, సుధాకర్ బాబు అనే కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసి ఆ భూమిని 2007లో 50 లింకుల రోడ్డు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది మేము అందరం కలిసి మా ఫ్లాట్లను కొనుక్కున్నాము. అప్పటి నుంచి లేని సమస్య ఈ రోజు కొంతమంది వ్యక్తులు 1940 డాక్యుమెంట్ పట్టుకొని మా భూమి ఉంది, మా పూర్వీకులు అమ్మలేదు అని చెప్పి దౌర్జన్యంగా రోడ్డును ధ్వంసం చేస్తూ మా స్థలంలోని కట్టడాలను కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలగజేస్తున్నారు. మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చినందువల్ల మేమందరము కలిసి కొనుక్కున్న భూములను రక్షించుకున్నటకు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాము. మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎస్పీ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నందు గత 1982లో మా ఫాదర్ గారు శివానందప్ప గారి దగ్గర నుంచి మేము 2007లో కొన్నాం అన్నమాట స్థలము. తర్వాత ఇప్పుడు 2007 నుంచి 2021 వరకు దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి ఇది నా స్థలం అని చెప్పి గత 2 ఇయర్స్ నుంచి దాదాపు వేరే నాయకుల్ని కలిసడం, చాలా మందిని కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ప్లస్ మున్సిపాలిటీ అప్రూవల్ అయిన తర్వాత రోడ్డు వేసాక కూడా దాన్ని ధ్వంసం చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్లస్ మేము మా స్థలం హద్దులకి గోడలు కట్టుకొని దాన్ని కూల్చివేయడం, దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి దాని కరెంటు బిల్లు, వేకెంట్ ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాత కూడా రెగ్యులరైజేషన్ కూడా చేశారు. చేసిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళు మా స్థలానికి మీరు కాదు ఓనర్లు మేము అని చెప్పి వస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్థలాలకి రక్షణ లేకుండా 1927 డాక్యుమెంట్ వాళ్ళ పూర్వీకుల డాక్యుమెంట్ తీసుకుని వచ్చి వాళ్ళ వారసుడిని అని చెప్పి నకలు డాక్యుమెంట్ తీసుకుని వచ్చి అది నేను అతని వారసుని ఈ రోజు వచ్చి 2021 నుంచి ఇది నాది స్థలం అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. నల్లమలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా నల్లమల అటవీ ప్రాంతం పూర్తిగా పచ్చదనం పరుచుకొని ఆహ్లాదం పంచుతుంది. ఎగువ అహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. భైరవగుండంలోని జలపాతం ఆలయం వెనక భాగం ప్రహ్లాద బడి జ్వాలా నృసింహస్వామి ఆలయం సమీపంలో ఎత్తైన కొండల నుంచి జాలుతున్న జలధారాలు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రకృతి అందాలను తిలకించి పరవశించిపోతున్నారు.
రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం వారి సహకారంతో గో ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డు నందు ఈ నెల 12వ తేదీ ఆదివారం కామధేను సిరిసంత ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు బాల మద్దిలేటి సుబ్బారావు ధనంజయ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కామధేను సిరిసంత పోస్టర్ను బాలాజీ కాంప్లెక్స్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో మొట్టమొదటిసారిగా నంద్యాల ప్రజల కోసం రైతు సాధికార సంస్థ మరియు ప్రకృతి వ్యవసాయం వారి సహకారంతో కామధేను సిరి సంత ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 2వ ఆదివారం సంతను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే దేశవాళీ బియ్యం, మిల్లెట్స్, నిత్యావసర సరుకులు, కూరగాయలు, చేతి సంచులు, చేనేత వస్త్రాలు, మట్టి పాత్రలు, వాటి ఉత్పత్తులు, గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులు లభిస్తాయన్నారు. పేరు కె బాలమద్దిలేటి. మేము సిరి సంత సంబంధించి అధ్యక్షుడిని, ఈ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిని. మేము ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు తర్వాత కస్టమర్స్కి అందుబాటులో పెట్టడానికి సిరిసంత ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల 2వ ఆదివారము మనకు నంద్యాలలో సిరిసంత పెడుతున్నాం. నంద్యాల మార్కెట్ యార్డ్ టెక్కేలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, గో ఆధారిత వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తులు అంటే మనకు పంచగవ్య ఉత్పత్తులు, తర్వాత గో ఆధారిత సంబంధించిన ఈ ఏవైతే దేశవాళీ వెరైటీస్ రైస్ ఉన్నాయో ఒక 40-50 రకాలు దేశవాళీ వెరైటీస్ వస్తాయి. బ్లాక్ రైస్, రెడ్ రైస్. అందరూ రైతులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 3 రాష్ట్రాలు వస్తున్నాయి. అందరు రైతులు వారి వస్తువులను అమ్ముకోవడానికి ఒక చిన్న వేదిక తయారు చేశాము. దానికోసమే మేము అందరు పెద్దలతో సలహాలు తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. తర్వాత ఏవైతే మనకు ఈ మట్టి పాత్రలు ఉన్నాయో ఆ వంట పాత్రలు వాళ్ళని రమ్మంటున్నాము. తర్వాత మనకు ఏవైతే చేనేత వస్త్రాలు, చిన్న మగ్గం నేసే రైతులను ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ కస్టమర్స్కు ఏవైతే కావాలనో నెలసరి సంబంధించిన వస్తువులను నంద్యాలలోనే దొరుకుతాయి. నంద్యాలలో ప్రతి నెల 2వ ఆదివారం వచ్చి తీసుకోవడానికి సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలి. తర్వాత రైతులకు కూడా ఎక్కడ అమ్ముకోవాలనో పొద్దాక మధ్యవర్తులతో లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీంతో మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, తర్వాత లోకల్ ఎంపీ గారు అందరూ వస్తున్నారు. తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో టాపర్ అయిన ఈ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, తర్వాత ఈ పాలేకరు సిద్ధాంతాన్ని నమ్మి ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్న విజయరామ్ సార్ కూడా వస్తున్నాడు. ఈ పెద్దలలో వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణ ప్రజలు దిగ్విజయం చేయాలి. తర్వాత ఈ కస్టమర్స్ ఏమైతే కావాలనో వారి వస్తువులు తీసుకొని దేశవాళీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఈ వస్తువులని ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం డేట్ వచ్చేసి ఆదివారము 12/9/2025 సంవత్సరము 10/2025 సంవత్సరం ఆదివారము. వచ్చే ఆదివారం మాత్రమే పెట్టాము. ప్రతి నెల 2వ ఆదివారం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్లేస్ నంద్యాల మార్కెట్ యార్డులో టెక్కేలో పెట్టాము. ప్రతి నెల 2వ ఆదివారం ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. ఈ కామధేను సిరి సంత అనేటువంటిది 12వ తేదీ 10వ నెల ఆదివారం రోజు, అంటే ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. దీంట్లో గో ఆధారిత ఉత్పత్తులన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. జనాలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉత్పత్తుల్లో వీళ్ళ దగ్గర ఏ బియ్యం ఏ వ్యాధికి తినాలనేటువంటిది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి అందరూ ఆ మీటింగ్ దగ్గర బాలమద్దిలేటి గారు ఉంటారు, ఆయనను సూపర్వైజర్ ఉంటారు. ఆయనతో మాట్లాడి ఆయన మీకు కావాల్సినటువంటి సరుకులను మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏ విధంగా తింటే మీరు ఎట్లా ఉంటుందో అనేటువంటిది కూడా ఆయన మంచి సూచనలు, సలహాలు ఇస్తారు. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి అందరి ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ కార్మికులు 3 నెలల వేతనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓకు వినతి పత్రం, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలోని స్పందన కార్యాలయంలోని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి బాలవెంకట్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కేఎండి గౌస్, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ప్రసాదులు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో దాదాపు 80 మంది శానిటేషన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారని,
18, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని, చైతన్య జ్యోతికి సంబంధించిన కాంట్రాక్టు బాలనాగిరెడ్డి అనే కాంట్రాక్టర్ అనగా 30/9/2025 తేదీ నాటికి కాంట్రాక్టు పూర్తయింది. అయితే గత 3 నెలలుగా వేతనాలు కార్మికులకు ఇవ్వకుండా అదిగో ఇస్తాము ఇదిగో ఇస్తామని మభ్యపెడుతూ మమ్మల్ని మోసం చేసే పద్ధతిలో ఉందని కార్మికులు ఎవరన్నా ఫోన్ చేసి జీతాలు అడిగితే కార్మికులను బెదిరిస్తూ నానా బూతులు తిడుతూ నువ్వు ఎవరివే నాకు ఫోన్ చేసి అడగడానికి, తమాషాలు చేస్తున్నావా అనే పద్ధతిలో బెదిరిస్తున్నారని అన్నారు. అయితే గత 3 నెలల నుంచి అనేక సందర్భాల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా వారు కూడా అదిగో చూస్తాను ఇదిగో చూస్తామని మభ్యపెడుతూ కార్మికులను మోసం చేస్తూ టెండర్ పూర్తయిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, మేము వేతనాలు ఇవ్వలేమనే పద్ధతిలో మాట్లాడుతూ కార్మికులను బెదిరిస్తున్నారని అన్నారు. గతంలో హాస్పిటల్ సూపరింటెండెంట్కు అనేక మారు వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా కాంట్రాక్ట్ ఏజెంట్గా ఉన్న వెంకటేశ్వరరెడ్డితో వారానికి ఇస్తాం 10 రోజులకు ఇస్తామని కార్మికులను మోసం చేసి ఈరోజు మా వేతనాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వేతనాలు కార్మికులకు వెంటనే ఇవ్వకుంటే సిఐటియు శానిటేషన్ కార్మికులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులను ఫాతిమా, మహేష్, రాజమ్మ, వెంకటేశ్వరమ్మ, రమణమ్మ, సులోచన, సునీత, హరిప్రియ, మంగమ్మ, లీలావతితో పాటు మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం మరి పనిచేస్తా ఉన్నారు. మరి 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకుంటే ఏ రకంగా బ్రతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి పెద్ద పెద్ద పండుగలైనటువంటి దసరా పండుగలకు కూడా మరి వేతనాలు ఇవ్వకుండా మరి అక్కడ పనిచేసే కార్మికులను మరి నానా దుర్భశలాడి వేధించడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా చైతన్య జ్యోతి కాంట్రాక్టర్ గారికి చెప్తా ఉన్నాం. గత 3 నెలల నుండి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి 3 నెలల కాలం గడిపిన తర్వాత కాంట్రాక్టర్ టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మాకు లోటు బడ్జెట్ ఉంది అనే పద్ధతిలో మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే టెండర్ అయిపోయే వరకు ఇస్తామని చెప్పి టెండర్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, మా బడ్జెట్ లోటు బడ్జెట్, మాకు నష్టాలు వచ్చినాయనే పద్ధతిలో మాట్లాడడం చాలా అన్యాయం. దీనికి ప్రిన్సిపల్ మళ్ళీ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా హాస్పిటల్ సూపరింటెండెంట్ గాని అట్లాగే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గాని బాధ్యత తీసుకొని ఏదైతే 3 నెలల పెండింగ్ శానిటేషన్ కార్మికులకు 3 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే సిఐటియు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 3 నెలలుగా మాకు శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ గా పనిచేస్తున్నాము. 65 మందిని చేసినాము. లాస్ట్ ఉన్న కాంట్రాక్టర్ కి 3 నెలల నుంచి మాకు జీతాలు వేయలేదు. జీతం లాస్ట్ రోజు కూడా 28వ తారీఖు మీకు 29వ తారీఖు ఖచ్చితంగా మీకు జీతాలు వేసానమ్మా, మీరు పని నిలబెట్టాకండి అని మాకు చెప్పినాడు. ఎవరు ఇక్కడ లోకల్ గా ఇన్ఛార్జి తీసుకున్న ఆయన వెంకటేశ్వరరెడ్డి. రేపు సాయంత్రానికల్లా మీకు జీతాలు వేసానమ్మా, మీరు కాకండి పెద్దక, మీరు చేయండి పెద్దక, రేపు సాయంత్రానికి పండగ జీతాలు వేసానని చెప్పినాడు. రేపు సాయంత్రం లేదు, ఎల్లుండ లేదు, పండగ కూడా అయిపోయింది, ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది. మాకు జీతాలు అడుగుతుంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు, మీకెందుకు జీతాలు ఇవ్వాలా, మీరు మినిస్టర్ కాడికి పోయినారు, మీకెందుకు జీతాలు ఇవ్వాలా, మీరెవరో మాకు తెలియదు అనే విధంగా మాట్లాడుతున్నారు. రెండోది పోలీస్ ఎస్ఐ గారి దగ్గర ఏం చెప్పినాడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే నాకు 100% మార్కులు వేయాలి, వాళ్ళు 80% వేసినారు, దాని నుంచి నాకు 20 లక్షలు నష్టం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో 7 లక్షలు నష్టం వచ్చింది. అవి ఎమ్మట మీరు సంతకాలు చేసి ఇవ్వండి, రేపు సాయంత్రం జీతం వేస్తానని ఎస్ఐ గారి ముందు చెప్పినాడంట. ఆయన ఇంతవరకు మాకు ఎటువంటి జీతాలు లేవు, అసలు ఇస్తాడని నమ్మకమే లేదు. ఆయన 4 సంవత్సరాల్లో ఒక్క నెల కూడా మాకు నెల కరెక్ట్ జీతాలు లేదు. 5 నెలలకి 4 నెలలకే అడుక్కోగా 1 నెల జీతం వేస్తుండే, లాస్ట్ 3 నెలల జీతాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినాడు. ప్రభుత్వం ఇది చర్య తీసుకుని మా జీతాలు మాకు పర్మనెంట్ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ లో ఇవ్వడం మూలంగా ఈ రోజు కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటళ్లలో పనిచేసే శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తే అసలు ఈ జీతాల సమస్య ఉండదు, ఇట్లా సమస్యలు ఏవి రావు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను ఇట్లా కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. అట్లే 3 నెలల పెండింగ్ వేతనాలు ఖచ్చితంగా ఇప్పియాలా, లేదంటే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ అట్లే ప్రిన్సిపలే బాధ్యత వహించాల్సి వస్తుంది. లేకుంటే ఖచ్చితంగా కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటికీ కూడా పనులైతే అవసరం వస్తే బంద్ చేస్తే
ఆ రోజు సఫర్ అయ్యేది హాస్పిటల్ సూపరింటెండెంట్ అట్లే ప్రిన్సిపల్. కాబట్టి కొత్త కాంట్రాక్టరా పాత కాంట్రాక్టరా మాకు సంబంధం లేదు. జీతాలు హాస్పిటల్లో ఉన్న ఫండ్స్ నుంచి అయినా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము CI2గా కోరుతాం. నంద్యాలలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు నిరసన చేపట్టారు. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ 4,500 రూపాయల వేతనాలను వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ధర్నా చేపట్టారు. టైమ్స్ బాండ్ ప్రమోషన్ ఇవ్వాలని, అలాగే జీవో నెంబర్ 99ని వెంటనే రద్దు చేసి వైద్య శాఖలో క్లినికల్ 30%, నాన్ క్లినికల్ 50% కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకమైన అలవెన్స్ వెంటనే కేటాయించాలని వైద్యులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే మా ఉద్యమం ఆగదని, ఇంత దూరమైన వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 99 వెంటనే ప్రమోషన్, టైం బాండ్ ప్రమోషన్ వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై అనిల్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సంఘం నంద్యాల విభాగం నుంచి మేము గత 11 రోజుల నుంచి ఇక్కడ న్యాయ పోరాటం చేస్తున్నాము. ఎందుకు అనగా గత 2022 నుంచి ప్రభుత్వము పీజీ సర్వీసెస్ కోటాని 30% నుంచి 15% తగ్గించి, అలాగే ఇంకా పూర్తిగా తీసేయాలని మాకు చేస్తున్నారు. అలా కాకుండా మా పీజీ సర్వీస్ కోటాని మాకు 20% పైన, అది కూడా 5 సంవత్సరాల పాటు ఉండేట్లు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే గత 18-20 సంవత్సరాల నుంచి సిఏఎస్ క్యాడర్లోనే మా సీనియర్స్ ఇలాగే ఉండిపోయారు. నేను ఇప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను సిఎస్, మా సార్ వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత కూడా సిఎస్ క్యాడర్లోనే ఉండటం అనేది చాలా అన్యాయమైనది. సో టైం బౌండ్ ప్రమోషన్స్ మా ప్రభుత్వము మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే 2020 సంవత్సరం కోవిడ్లో జాయిన్ అయిన డాక్టర్స్కి 2022 నుంచి ఇప్పటి వరకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. అది ఇవ్వాలని మా న్యాయమైన కోరికని ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అలాగే ట్రైబల్ అలవెన్స్ 50% ఉంది, అది వేరే చోట్ల కూడా ఇస్తున్నారు, వేరే ఏపీవీపీ వీటిల్లో, బట్ మాకు మాత్రమే ఇవ్వటం లేదు. న్యాయమైన కోరికని ప్రభుత్వం అందించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే 104 సర్వీసెస్ మేము ఎంతో దూరం వెళ్ళి వ్యయ ప్రయాస చేస్తున్నాము. వెరీ నియరెస్ట్ దూరం ప్లేసెస్ కూడా వెళ్ళి మేము చేస్తున్నాము. సో ప్రభుత్వం వెంటనే మాకు మేము అడుగుతున్న న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రణీత్, PHC వేల్పనూరులో పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ PHC డాక్టర్స్ అసోసియేషన్ తరఫున 11వ రోజు సమ్మె చేస్తున్నాము. మా న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఏదైతే సర్వీస్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు సర్వీస్లో చేరండి, మీకు పీజీకి రిజర్వేషన్ ఇస్తాము, క్లినికల్స్ అయితే 30% ఇస్తాము, నాన్ క్లినికల్స్ అయితే 50% ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అందరినీ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మేము మీకు 30% ఏమో 15% ఇస్తాము, మీకు ఇష్టమైతే చేయండి లేకుంటే లేదు అని మాట్లాడడం అయితే ఇది న్యాయంగా అనిపించడం లేదు. గత సంవత్సరం కూడా దీని మీదనే పోరాటం చేసినాము. మేము పోరాటం చేసిన తర్వాత 15% నుంచి 20% పెంచి ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలానే తగ్గించి ఇస్తున్నారు. సో వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రామిస్ చేసి చెప్పినారో ఆ విధంగానే అడుగుతున్నాము మేము, అంతేగాని దాన్ని దాటి ఒక హద్దు మీరి ఏం అడగడం లేదు. సో మా న్యాయబద్ధమైన ఇన్ సర్వీస్ పీజీ కోటా అనేది అలానే కొనసాగించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకోటి 20 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ప్రమోషన్ కూడా మా సీనియర్స్ నోచుకోలేదు. గవర్నమెంట్ సర్వీస్లో ఎవరికైనా సరే మన సర్వీస్ అయ్యే కొద్దీ ప్రమోషన్స్ వస్తాయి, దానికి తగినట్టుగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి. అంతేగాని PSCలో పనిచేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ తమ ఉద్యోగంలో చేరిన రోజు ఏ విధంగా అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే ఉన్నారో ఆ విధంగానే ఇప్పటికీ చాలామంది రిటైర్ అయినారనమాట. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి గవర్నమెంట్ ఒకసారి. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని
ఎవరికైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకు వెంటనే టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అనేది అమలు చేయాలి. మూడవది, ట్రైబల్లో పనిచేస్తున్న చాలా మంది డాక్టర్లకి మా పిఎస్సిలో వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అలవెన్స్ ఇవ్వట్లేదు. అది కూడా వెంటనే కన్సిడర్ చేయాలి. నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా అమలు చేయాలి. చంద్రన్న సంచార చికిత్సలో వెళ్తున్న మా అందరికి కూడా వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగానే అలవెన్స్ అడుగుతున్నాము. సో గవర్నమెంట్తో ఈ 10 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళు ఏ విధమైన దానికి కూడా స్పందించడం లేదు. ఎంతసేపు ఉన్నా కానీ కూడా మొదటి రోజు ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో మా న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాలని చెప్పి నిన్నటి నుంచి విజయవాడలో అందరము హంగర్ స్ట్రైక్లో కూర్చున్నాము. అలాగే ఇక్కడ నంద్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా మేము కూడా ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ యువ వైద్యులం వచ్చి మేము కూడా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము దయ ఉంచి మా అందరి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏవైతే ఇస్తామన్న హామీలు ఉన్నాయో అవే నేర్చమని చెప్తున్నాం, కానీ మేము దాని హద్దు మీటి ఒక్క కోరిక కూడా ఎక్కువ అడగడం లేదు. సో దయ ఉంచి మా కోరికలన్నీ నెరవేర్చాలని. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాల పరిమితిలోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో DRO రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న అంశాలను కూలంకషంగా పరిశీలించి సరైన రీతిలో పరిష్కరించవలసిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించవలసిన 2017 రీఓపెన్ అయిన దరఖాస్తులు 539 ఉన్నాయని, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని, వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల తహసీల్దార్లను ఆదేశించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్త్రీ శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్రాధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ లోపాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాలలో వివాహ వేడుకకు సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. నూతన వధువరులను సినీ నటుడు సుమన్ ఆశీర్వదించారు. నంద్యాలకు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. शमशेर भाई भाई सर लास्ट वेट सर शमशेर भाई भाई उधर जाओ शमशेर भाई नजदीक आ जाओ। తీసుకున్నారా అయిపోయింది కొద్దిగా సైడ్ తీసుకున్నారా ఇవి ఇప్పటివరకు నంద్యాల న్యూస్. నమస్తే.